అందరికీ నమస్తే. ఈ బండి అయితే స్వరాజ్ 733 ఎపి 3 స్టార్ వెహికల్. ఈ రోజు ఈ వీడియోలో ట్రాక్టర్ సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకుందాం. ఇంజన్ ఎంత పవర్ ఇస్తుంది, నిజమైన మైలేజ్ ఎంత, ఎన్ని లీటర్ల ఆయిల్ పడుతుంది, లిఫ్టింగ్ కెపాసిటీ ఎంత, ఏ పనులకు బెస్ట్ గా ఉంటది, ధర ఎంత ఉంది, కొనాలా వద్దా అని ప్రతి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ ట్రాక్టర్ గురించి మీకు ఎటువంటి డౌట్ అయితే ఉండదు. అయితే ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సైలెన్సర్ అయితే చూసుకోవచ్చు. కింద అయితే బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇదైతే 12 వోల్ట్స్ బ్యాటరీ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడైతే కొన్ని ఫిల్టర్స్ అలానే ఆల్టర్నేటర్ అయితే చూసుకోవచ్చు. ఈ బండ్లో ఉన్న స్టీరింగ్ విషయానికి వస్తే పవర్ స్టీరింగ్ ఉంటది, అలానే మాన్యువల్ స్టీరింగ్ కూడా ఉంటది. అదైతే ఆప్షనల్, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ప్రెసెంట్ ఈ బండ్లో అయితే మాన్యువల్ స్టీరింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎయిర్ ఫిల్టర్ అయితే చూసుకోవచ్చు. ఇదైతే 3 స్టేజ్ ఆయిల్ బాత్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటది ఫ్రెండ్స్. దాని కింద అయితే డీజిల్ ఫిల్టర్ అలానే వాటర్ సపరేటర్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బండి యొక్క బానెట్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమున్నాయో చూద్దాం. లాక్ ఓపెన్ చేసి కొంచెం పైకి లాగినట్లయితే ఈజీగా పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందులో అయితే ఒక సింగిల్ హైడ్రాలిక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సెక్షన్ లో రేడియేటర్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. దీనికైతే 8 లీటర్ల కూలెంట్ ఆయిల్ అయితే పడుతుంది సుమారుగా. ఇంజన్ గురించి మాట్లాడినట్లయితే 35 హెచ్పి అయితే ఉంటది ఫ్రెండ్స్. సీసీ విషయానికి వస్తే 2592 సీసీ అయితే ఉంటది. వాటర్ కూల్ డీజిల్ ఇంజన్ అయితే యూజ్ చేశారు. అదే విధంగా ఇంజన్ ఆర్పిఎం విషయానికి వస్తే 2400 ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పీటీఓ పవర్ విషయానికి వస్తే 27.5 హెచ్పి గా ఉంది ఫ్రెండ్స్. టార్క్ విషయానికి వస్తే 116 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటది ఫ్రెండ్స్ ఈ బండిలో అయితే. ఇంజన్ ఆయిల్ విషయానికి వస్తే సుమారుగా 5.5 లీటర్ అయితే పడుతుంది. గేర్ బాక్స్ ప్లస్ హైడ్రాలిక్ ఆయిల్ విషయానికి వస్తే సుమారుగా 32 లీటర్లు అయితే పడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా బానెట్ ఓపెన్ చేసి బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఇప్పుడు టైర్ సైజ్ అయితే చూద్దాం. ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే 6.00 × 16 అయితే ఉంటది. బ్యాక్ టైర్ విషయానికి వస్తే 13.6 × 28 అయితే ఉంటది. ఈ టైర్స్ అన్ని అయితే గుడ్ ఇయర్ తోనైతే వచ్చాయి. ఇక్కడ బానెట్ పని అయితే 6 ఇయర్స్ వారంటీ అయితే చూసుకోవచ్చు. ఒక పైకి ఎక్కడానికి సింగిల్ పుష్ స్టెప్, ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటది. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కగానే ఈ డ్రైవింగ్ సీట్ అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ ని బట్టి పైకి కిందకు కూడా. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఉంటది. స్టీరింగ్ మధ్యలోనే హారన్ స్విచ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే 46 లీటర్ల ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటది ఈ బండిలో. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటది. అవర్స్ మొత్తం డిజిటల్ ఉంటది, మిగతా మొత్తం మనలాగే. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో లైటింగ్ సంబంధించింది అయితే ఉంటది. రైట్ సైడ్ లో హ్యాండ్ రెస్ట్ అయితే చూడొచ్చు. ఇక్కడైతే మిర్రర్ అయితే ప్లేస్ చేసి ఉన్నారు. స్టీరింగ్ కింద విషయానికి వస్తే కీ పాయింట్, పీస్ బాక్స్ అలానే అజర్లెట్ కంట్రోల్స్ తో పాటు పీలు కట్ట ఫ్లేవర్ కూడా అక్కడే ఉంటది. గేర్స్ విషయానికి వస్తే 8 ఫార్వర్డ్ 2 రివర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అలానే ఈ బండిలో అయితే స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు. ఆయిల్ మర్సర్ బ్రేక్స్ అయితే ఉంటది. అక్కడే లెగ్ యాక్సిలరేటర్ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ లో అయితే పీసీడీసీ లెవర్స్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ మెడ్ గడ్ రేక్ అటాచ్డ్ గా ఛార్జింగ్ పాయింట్ అయితే చూసుకోవచ్చు. రైట్ సైడ్ మెడ్ గడ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటది. బండిలో టూల్ బాక్స్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గడ్ రేక్ అటాచ్డ్ గా ఇచ్చారు. అక్కడే అయితే మనం పీటో గేర్ ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక లివర్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ మెడ్ గడ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటది. డ్రైవింగ్ సీట్ కింద అయితే ట్రాన్స్పోర్ట్ లాగా అయితే ఇచ్చారు. ఈ బండిలో నా క్లచ్ విషయానికి వస్తే సింగిల్ క్లచ్ ఉంటది, డ్యూయల్ క్లచ్ ఉంటది. ప్రెసెంట్ అయితే సింగిల్ క్లచ్ తో ఉన్న బండి అయితే మన దగ్గర ఉంది. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తాను. బీటింగ్ ఎలా ఉందో వినండి. బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ రైట్ సైడ్ మెడ్ గడ్ రేక్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ తో పాటు ఒక ఎల్లోసిన హెడ్ ల్యాంప్ అయితే ఉంటది. ఆ సైడ్ కూడా బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ అయితే చూడొచ్చు. సీట్ కి బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్ తో పాటు బాటిల్ హోల్డర్ అయితే ఉంటది. 3 పాయింట్ లింకేజ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఏడీడీసీ లిఫ్ట్ కంట్రోల్స్ అయితే వస్తది ఈ బండిలో అయితే. పీటో విషయానికి వస్తే 27.5 హెచ్పి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 540 ఆర్పిఎం లో రన్ అవుతుంది. ఇక్కడున్న ఈ లివర్ తో అయితే సింగిల్ డ్రైవర్ ఉన్నప్పుడు అయితే హైడ్రాలిక్ ని ఆపరేట్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తాం. లిఫ్టింగ్ కెపాసిటీ విషయానికి వస్తే 1650 కేజీలు అయితే లిఫ్ట్ చేయగలదు. అదే విధంగా టాప్ లింక్, సెంటర్ బార్, ట్రాలీ హుక్ అయితే ఫ్యాక్టరీ రిపీటెడ్ అయితే వస్తుంది. బయట అయితే కొనుక్కోబడలేదు. ఇక్కడైతే బండికి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్, మ్యానుఫాక్చరింగ్ డేట్ కానివ్వండి, ఇలాంటివన్నీ. స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ అయితే 272 అయితే ఉంది ఫ్రెండ్స్. మంచి మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. 24 బ్లేడ్ల రోటివేటర్ అయితే ఈజీగా రన్ చేయగలదు. హ్యారో డిస్క్ అయితే 6x6. అదే విధంగా ఎంబీ ప్లవ్ అయితే సింగిల్ ఎంబీ ప్లవ్ అయితే యూజ్ చేయాలి. 910 కల్టివేటర్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలదు. అదే విధంగా ఈ బండికి అయితే మనం 36 బ్లేడ్ల రోటివేటర్ కూడా తగిలించవచ్చు, హ్యాండిల్ చేయగలదు. ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే వీడియోను పాస్ చేసి అక్కడైతే కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటది, దాన్ని అయితే చెక్ చేయండి. బండి యొక్క మైలేజ్ చూస్తున్నట్లయితే ఫీల్డ్ వర్క్ లో అయితే ఎగ్జాంపుల్ గా మీరు రోటివేటర్ గానీ కల్టివేటర్ యూజ్ చేస్తున్నట్లయితే గంటకైతే 3.5 లీటర్ల డీజిల్ అయితే తాగుతుంది ఇంచుమించుగా. రోడ్ రన్నింగ్ విషయానికి వస్తే 9 నుంచి 10 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళగలదు. ఈ బండి మైలేజ్ అయితే చాలా బాగా క్లెయిమ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ బండి యొక్క అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి తక్కువ మెయింటెనెన్స్ తో ఈ బండి అయితే రన్ అవుతుంది. అదే విధంగా మంచి మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. 1650 కేజీల లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ఉంటది. రీసేల్ వాల్యూ చాలా బాగుంటది ఫ్రెండ్స్.
స్పేర్ పార్ట్స్ అనేవి కూడా చాలా ఈజీగా అయితే దొరుకుతాయి. డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే ప్రతి ట్రాక్టర్ లో కొన్ని లోపలైతే ఉంటది. ఈ ట్రాక్టర్ లో సైడింగ్ మెష్ గేర్ బాక్స్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటది డ్రైవర్ కి. ప్రీమియం డిజిటల్ ఫీచర్స్ అయితే చాలా తక్కువగా అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ బడ్జెట్ ట్రాక్టర్స్ లో మనం దీనికంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఫైనల్ గా చెప్పాలంటే 5 నుంచి 15 ఎకరాల వ్యవసాయం చేస్తున్నట్లయితే మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, బలమైన హైడ్రాలిక్, మంచి రీసేల్ వాల్యూ కావాలనుకుంటే ఈ స్వరాజ్ 733 FE ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ బండి యొక్క వారంటీ విషయానికి వస్తే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లైమ్ అయితే అదే. ఈ బండి యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 5,75,000 అయితే ఉంటది ఫ్రెండ్స్. ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీ స్టేట్ బట్టి, మీ డీలర్ బట్టి చేంజ్ అయితే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అయితే హైప్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.